ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు మరియు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మరి ఆ ధర్మాచరణకు కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయాలు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చు, చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న సందేహాలు చాలా మందిని కలవర పెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రాధా రాస్తున్నారు, పూజ గదిలో ఎన్ని దీపాలతో దీపారాధన చెయ్యాలి వివరించండి అంటూ రాస్తున్నారు. పూజ అనేటువంటిది మనకు జన్మనిచ్చినందుకు పరమాత్మకు కృతజ్ఞత తెలియజేయటం. ఏ విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం? దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటూ దీపారాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ఈ పూజా మందిరంలో సహజసిద్ధంగా ఉండవలసినటువంటి ఆ యొక్క కుంది, ఉపయోగించేటువంటి దీపారాధన కుంది ఎత్తు వయస్సును బట్టి అత్యధికంగా ఉండాలి. అంటే చిన్న చిన్న కుందుల్లో మాత్రం దీపారాధన చెయ్యకండి. 12 అంగుళాలు ఎత్తులో ఉన్నటువంటి కుంది, ఇది కూడా పంచభౌతికాత్మక తత్వంలో విరాజిల్లేటట్టుగా ఆ కుందికి 5 వైపులా 5 ఒత్తులు వెలిగించే విధి ఉండేటువంటి రీతిలో మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని మీరు దీపారాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఈ దీపారాధన చేసేటప్పుడు కూడాను పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి నియమం, పూజా మందిరాన్ని అంతా కూడాను మీరు కూర్చునేటువంటి ప్రదేశం పరిశుభ్రంగా చేసిన తర్వాత దర్భచాప, దాని మీద తెల్లటి వస్త్రం పరిచి కూర్చున్న తర్వాత 2 వైపులా కూడాను 2 స్వస్తిక్ గుర్తులు వేయాలి. ఆ పూజ చేసే చోట ఆ స్వస్తిక్ గుర్తు మీద ఒక ప్లేట్ ఉంచాలి. ఆ ప్లేటు స్టీల్దై ఉండకూడదు, వెండిది అయితే చాలా మంచిది. అది కుదరినటువంటి వాళ్ళు తమలపాకైనా సరే వేయాలి. అలా వేసిన పిదప ఈ యొక్క దీపారాధన కుందిని దాని మీద ఉంచాలి. ఈ కుంది కుడివైపు, ఎడమవైపు 2 కుందులు కూడా ఉపయోగించవచ్చు. లేనటువంటి వాళ్ళు ఒకే కుంది ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. గుండ్రటి కుంది ఒకటి ప్రత్యేకంగా ఆ వెలిగించేటువంటి కుందికి ముందు భాగాన కుడివైపు ఉంచాలి. తర్వాత ఏకహారతిలో ఒక ఒత్తి వేసుకొని ఉండాలి. ఆ గుండ్రటి కుందిలోనే మొట్టమొదటిసారిగా నువ్వుల నూనె వేయాలి, లేక ఆవు నూనె ఉపయోగించాలి, లేక కొబ్బరి నూనె ఉపయోగించాలి. ఎక్కువ మంది వాడేటువంటిది నువ్వుల నూనె ప్రస్తుత నారద పరిస్థితుల్లో. ఆవు నెయ్యి అనేది ముఖ్యమైనటువంటి పుణ్యదినాల్లో వాడుతూ ఉంటాం. గుండ్రంగా ఉన్నటువంటి కుందిలో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వేయాలి. తరువాత ఆ పంచభౌతికాత్మక తత్వానికి నిదర్శనమైనటువంటి పొడుగాటి కుందిలో నువ్వుల నూనె వేసి 5 వైపులా కూడా 5 ఒత్తులు వేయాలి. అట్లా 2 కుందులు కనుక ఉన్నట్లయితే 2 కుందుల్లోనూ కూడా 5, 5, 10, ఇక్కడ చిన్నది వెలిగించేటువంటిది 11, ఏకహారతితో వెలిగించడానికి వీలుగా 12 అవుతాయి. 3 కింద లెక్క మొత్తం కలిపితే. అంటే 5, 5, 10, 11, 12. 12 అంటే 1 + 2 = 3 సంఖ్యాశాస్త్రరీత్యా.
3 అనేది త్రిమూర్త్యాత్మక తత్వానికి నిదర్శనం. అందుచేత మొట్టమొదటిసారిగా ఔపోసన పట్టి అపవిత్ర పవిత్ర వా సర్వావస్థంగతోపం అనుకొని ఔపోసన పట్టిన తర్వాత అగ్గిపెట్టెతో ఈ యొక్క గుండ్రంగా ఉన్నటువంటి మొట్టమొదటి కుందీలో ఉన్నటువంటి ఒత్తిని వెలిగించాలి. అది ఆత్మ. ఇక ఏకహారతిలో వేసినటువంటి ఒత్తి ద్వారా ఆ వెలిగించినటువంటి గుంటటి కుందిలోని ఒత్తిని ఈ ఏకహారతి ద్వారా వెలిగించి ఈ యొక్క 5 పంచభౌతికాత్మకమైనటువంటి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ కుందిలోని కింది భాగం బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. ఆ మహేశ్వర తత్వానికి వెలుగు రేఖని ప్రసాదించమని చెప్పేసి ఈ జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను దేవాదిదేవా అనేటువంటి భావనా పరంపరలో నన్ను త్వరగా నీలో ఐక్యం చేసుకో అనేటువంటి భావనతో ఆ 5 ఒత్తులు కూడాను కుడివైపు నుంచి ఎడమవైపుకి వెలిగించాలి. ఇలా కుడివైపు నుంచి ఎడమవైపుకు వెలిగించి 2 కుందులు పెడితే 2 కుందులు అంతే. ఈ మొత్తం కూడాను ఆ యొక్క పూజా మందిరంలో దేదీప్యవంతమైనటువంటి వెలుగు రేఖలు విరజిమ్ముతూ ఉంటాయి. అప్పుడు ఆ కుందికి చక్కటి బొట్టు పైభాగాన 3 వైపులా ఉంచాలి. అలా పెట్టిన తదుపరి ఆ యొక్క దీపారాధన కుంది అడుగు భాగాన పువ్వు పెట్టాలి. పువ్వు పెట్టిన తర్వాత మరలా నమస్కారం చేసి ఈ ఆత్మ శాశ్వతమైంది, మరలా జీవితం లేకుండా చెయ్యి, నీలో ఐక్యం చేసుకో అనేటువంటి ఉద్దేశంతో మరలా ఆ యొక్క కుందుల్లో నూనె వేయాలి. ఇది అసలు దీపారాధన చేసేటువంటి విధి విధానం. ఇది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక ఒత్తి వెలిగించి మాకు దొరికింది ఇదేనండి, ఒక ఒత్తి వెలిగించేటట్టుగా ఉందని, లేకపోతే 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించచ్చా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలా చేయటం మంచిది కాదు. వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రలు ఇస్తాడు. ఆ మాత్రలు ఉదయం సాయంత్రం వేసుకోని ఆయన అని చెబితే 2 కలిపి ఒకేసారి వేసుకోవచ్చా అంటే ఏమవుతుంది? అనారోగ్యం రాదా? ఆరోగ్యం కోసం వెళ్ళావు వైద్యుడి దగ్గరికి. అలాగే ఇక్కడ మనకి శరీరాన్ని ప్రసాదించినటువంటి పరమాత్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో పరబ్రహ్మతత్వాన్ని చూస్తూ తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి తత్వచింతనతో మనం పూజలోకి వెళ్ళేటువంటి విధి విధానమే దీపారాధన చేయటంలో గల అంతరార్థం. ఈ ఒత్తులు కూడా పైడి పత్తితో చేసిన ఒత్తులు చాలా మంచివి. నాకు అష్టైశ్వర్యాలు కావాలండి, ఏం చెయ్యాలి అని చెప్పేసి అడుగుతుంటారు చాలామంది. అటువంటి వాళ్ళు ధనమూలం ఇదం జగత్తు కాబట్టి తెల్ల జిల్లేడు తాండ్ర ఉందే, ఆ యొక్క చెట్టు తాండ్రని ఎండబెట్టి దాన్ని ఒత్తులుగా చేసి వెలిగించినట్లయితే ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని శాస్త్రం. ఇలా రకరకాలైనటువంటి విధి విధానాలు మనకి ఈ దీపారాధన విషయంలో ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడాను మనం ఇళ్లల్లో ఉపయోగించుకునేటువంటి విధి విధానంలో తప్పనిసరిగా 3 ఒత్తులు మాత్రం వేసి తీరాలి. దానికన్నా తక్కువ వేయకూడదు. 5 ఒత్తులు వేస్తే చాలా మంచిది. కారణం ఏంటంటే అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం ఈ 5 పంచభౌతికాత్మక తత్వానికి నిదర్శనం. ఈ శరీరం కూడాను పంచభౌతికాత్మకమే అని తెలియజేస్తూ ఈ ఆత్మ పరమేశ్వరుడు ప్రసాదించిందని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆత్మ నివేదన చేసుకునేటువంటి విధి విధానంలో భాగమే దీపారాధన చేయటంలో గల అంతరార్థంగా గుర్తిరగాలి. ఆ దీపపు వెలుగులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.